రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు. గత ప్రభుత్వంలోని నాయకుల అండతో బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారు అంటూ. అంటే ఈ రీసైక్లింగ్ అంటే ఏంటిదంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏది ఈ కూపన్ బియ్యం ఉంటాయి కదా, ₹1 కిలో బియ్యం. ఈ ₹1 కిలో బియ్యాన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది దొంగలు ఏం చేస్తున్నారంటే ఆ బియ్యాన్ని తీసుకుపోతున్నారు, అంటే కొంటున్నారు. ఈ ₹1 కిలో బియ్యాన్ని ₹10 ఏదో అట్లా కొంటున్నారు. కొనేసి ఏం చేస్తున్నారంటే వాటిని తీసుకొని మిల్లులలో మళ్ళీ పోస్తున్నారు. ఇవి కొంచెం దొడ్డుగుంటాయి కదా, మిల్లులలో మళ్ళీ పోసి పాలిష్ చేస్తున్నారు. పాలిష్ చేసేసి అవి సన్నగా అయినాక తర్వాత వాటిని తీసుకొచ్చి ₹30, ₹40, ₹50 మళ్ళీ మార్కెట్లో అమ్ముతున్నారు. దీని ద్వారా అక్కడ రైతులకు నష్టం జరుగుతూ ఉంది, తర్వాత ఇక్కడ పేదలకు ఇవంతా కూడా నష్టం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అక్కడ మంత్రి చెప్తా ఉన్నారు. అదే మొత్తం మీద ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తాను. అదే మొత్తం మీద దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం 100% ఉంది. గత ప్రభుత్వం వీళ్ళని ఎంకరేజ్ చేసింది ఈ దొంగలని, కాబట్టి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. బియ్యం మాఫియాపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి అంటా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో సివిల్ సప్లైస్ శాఖకు 11,000 కోట్ల నష్టం వాటిల్లింది. వాస్తవం ఇది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని ఓ రేషన్ షాప్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ పేదలకు అందించే బియ్యాన్ని ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తుందన్నారు. ఇక కొందరు గత ప్రభుత్వంలో నాయకులు అధికారుల అండదండతో రీసైక్లింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బియ్యం మాఫియాపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 3,300 కోట్ల రూపాయలుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల ప్రస్తుతం వడ్డీ మాత్రమే 3,000 కోట్ల రూపాయలు ఉందంట. ఇగో చూడు ఎట్లుండదో కథ. కాబట్టి దీన్ని ఓకే అంటే దీనిపైన ప్రక్షాళన చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.